హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అసలు ఉంటుందా ఉండదా? ఆశావాహుల ఆశలు వదిలేసుకోవాలేమో అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవును, నిజంగానే మంత్రివర్గ విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 6 మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబింగ్ చేయడం, ఇదే సమయంలో మరికొందరు నేతలు హైకమాండ్కు లేఖాస్త్రాలు సంధించడంతో పంపకాల వ్యవహారం మొదలుకొచ్చింది. 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయని ప్రచారం సాగడంతో వారికి ఎలా పోస్టులు ఇస్తారంటూ కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రివర్గ విస్తరణను మరికొద్ది రోజులు వాయిదా వేయమని నేతలను ఆదేశించారు. ఇక రాష్ట్ర పార్టీ నేతలు ఓ అభిప్రాయానికి వచ్చాకే మంత్రి పదవులు కేటాయించాలని నిర్ణయించారు. దాంతో చేసేదేమీ లేక నేతలు గప్చుప్ అయ్యారు. కానీ ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలో రిపోర్టు రెడీ చేయడంతో నేతల ఆశలు మరోసారి చిగురించాయి. మరోసారి నేతల్లో తెగ హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవడం హాట్ టాపిక్గా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో ఉంటుందని నేతలు ఖుషి అయ్యారు. అంతేకాదు, సీఎం గవర్నర్ భేటీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ సైతం జరిగిందని సమాచారం. కానీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో వద్దని ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ చేస్తే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుందని, అందుకే 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాకే మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అటు పార్టీ హైకమాండ్ కూడా మంత్రివర్గ విస్తరణపై ఇప్పట్లో తమకు టైం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారట. అయితే ఈ విషయం తెలిసాక అధికార పార్టీలో కొందరు నేతలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి తీసుకుని బుగ్గకారులో తిరుగుదామని అనుకుంటున్న తమ ఆశలపై సీఎం ఇలా నీళ్లు చల్లుతారని ఊహించలేదని తమ అనుచరుల దగ్గర వాపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణకు యుద్ధానికి లింక్ పెట్టడం ఏంటని గుస్సవుతున్నారన్నట్లుగా తెలుస్తోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లోకి 6 నేతలను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో ఈ 4 జిల్లాలకు చెందిన నేతలకు మంత్రి పదవులు ఇస్తారని అంతా ఆశించారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పోటీ పడుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ నుండి కొందరు నేతలు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లా కోటాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి తనకే దక్కుతుందని ఆశతో ఉన్నారు. తనకు మంత్రి పదవిపై హైకమాండ్ హామీ ఇచ్చిందని చెబుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ జానారెడ్డి లేఖ రాయడంతో పంచాయతీ మళ్లీ మొదలుకొచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేయొద్దని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ అంటే తేనెతిట్టను కదిలించినట్టేనని హైకమాండ్ భావిస్తుందట. కానీ ఇక్కడే మరో ఆలోచన చేస్తుందట. మొదట పార్టీ పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉందట. ప్రస్తుతం పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు పార్టీ పదవులు కట్టబెడితే అసంతృప్తి తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. అందుకే యుద్ధానికి మంత్రివర్గ విస్తరణకు లింక్ పెట్టారని చెబుతున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.